వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సానియా మిర్జా భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా గురించి తెలియని వారు బహుశా ఉండరేమో. ఇక భారత సంతతికి చెందిన సానియా మిర్జా పాక్ క్రికెటర్ షయబ్ మాలిక్ను లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఈ సెలబ్రిటీ కపుల్ తక్కువ టైంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం సానియా మిర్జా పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా ఓ స్టార్ హీరోతో, ఓ స్టార్ ఇండియన్ క్రికెటర్తో అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి సానియా మిర్జా ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. సానియా మిర్జా భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, అందులోనూ మన తెలంగాణ ముద్దుబిడ్డ, హైదరాబాద్ వాసి. ఇక సానియా మిర్జా తన వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికీ తెలిసింది. సానియా మిర్జా తన 15 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త షయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో అతనితో సానియా మిర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షయబ్ మాలిక్ సానియా మిర్జా కంటే ముందు ఆయేషా సద్దికి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత 2010లో సానియా మిర్జాతో పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. షోయబ్ మాలిక్ పాకిస్తాన్కు చెందిన హీరోయిన్ సనా జావేద్ను వివాహం చేసుకున్నాడు. సనా జావేద్తో షయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగానే సానియా మిర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు విడాకులు తీసుకున్న తర్వాత 2024 జనవరిలో పాక్ నటి సనా జావేద్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. షయబ్ సనా పెళ్లి ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యేదాకా సానియా నుంచి అతడు విడిపోయిన సంగతి తెలియదు. చివరికి ఈ విషయంలో సానియా తండ్రి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు విడాకుల తర్వాత సానియా ఎవరిని పెళ్లి చేసుకుందనేది ఆసక్తికరంగా మారింది. సానియా పెళ్లికి సంబంధించి పలు పుకార్లు షికార్లు చేశాయి. గతంలో ఆమె పాకిస్తాన్ సింగర్ను మ్యారేజ్ చేసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. ఇక ఇటీవలే కొత్త జీవితం ప్రారంభించాలి అంటూ సానియా మిర్జా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. కొందరి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే, కొందరు మాత్రం ముస్లిం వ్యక్తిని చేసుకోవద్దంటూ ఆడియన్స్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏం జరిగినా సరే వాటి గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. ట్రోలర్స్కి, సోషల్ మీడియా యూజర్స్కి రూమర్స్ క్రియేట్ చేయడంలో వాళ్ళు గొప్ప వాళ్ళ, చిన్నవాళ్ళ, స్టార్ హీరోల, సామాన్య ప్రజల అనే తారతమ్యాలు ఉండవు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక ఫోటో వైరల్ చేస్తూ, లేని వాటిని క్రియేట్ చేస్తూ, జరగని వాటిని జరిగాయని చెబుతూ ఎవరి సందడి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్టార్ హీరో గురించి సోషల్ మీడియాలో ఒక గాసిప్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు ఎప్పుడో. ప్రస్తుతం సింగిల్గా ఉంటున్న ఈ స్టార్ హీరో త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. దాదాపు 3-4 నెలల నుంచి అతని వివాహం గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం చేస్తున్న వార్ 2 సినిమా తర్వాత పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని రూమర్ వైరల్ చేశారు. అయితే ఇప్పుడు పెళ్లి కూతురును కూడా వెతికేసింది సోషల్ మీడియా. తన భర్తతో విడాకులు తీసుకున్న మాజీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా హృతిక్ రోషన్ వివాహం చేసుకుంటున్నారని, ప్రస్తుతం వీళ్ళిద్దరి సింగిల్గా ఉండటంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని, రీసెంట్గా డేటింగ్ కూడా మొదలు పెట్టారని టాక్ నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ వీళ్ళ మ్యారేజ్ ఉంటుందని, హైదరాబాద్లో గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారంటూ షికార్ చేస్తుంది ఓ న్యూస్. ఇక ఆ మధ్య సోనియా మిర్జా ప్రముఖ క్రికెటర్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు కొన్ని చోట్ల రూమర్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె భర్త క్రికెటర్ మహమ్మద్ షమిని పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో ఫేక్ అని తేలింది. ఇక విడాకులు తీసుకున్నప్పటి నుంచి సానియా మిర్జా సింగిల్గానే ఉంది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమిని సోనియా మిర్జా పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు మహమ్మద్ షమి తన భార్య హసీన్ జహాన్కు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇవేది టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఫేక్ పెళ్లి ఫోటోలని వైరల్ చేశారనే వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. అయితే ఇది కొందరు ఆకతాయిలు చేసిన పనే అని అంటున్నారు. ఇప్పటికే ఈ వార్తలో మహమ్మద్ షమి కొట్టిపారేశారు. ఒక సానియా మిర్జా తండ్రి కూడా గతంలో ఈ వార్తలను ఖండించారు. ఎలాంటి సంబంధం లేకున్నా పుకార్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక వీటిపై సానియా మిర్జా స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.